హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదరిల్లు. ఈరోజు మన గార్డెన్లో అరటి గెలలు మాగినట్లున్నాయండి. పదండి వెళ్ళి ఒకవేళ మాగింటే పీకేద్దాం. ఆ పీకేది అన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవన్నీ అరటి చెట్లే అనమాట. ఇంకా అన్నీ కొట్టేసినాం మనం. ఇదిగోండి, ఇలా కొట్టేస్తాం అనమాట. కొట్టేస్తే మళ్ళీ ఇలా పిలకలు వచ్చేస్తాయి. ఇవన్నీ అరటి చెట్లే. సుగంధాలు అంటారు కదా, చిన్నగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అంటారు కదా, అదండి. చివర్లో ఒకటి కింద ఒకటి మాగింది, బట్ సైజ్ అంతగా లేవి. కొద్ది రోజులు ఉండివచ్చు. ఇంకోటి అక్కడ ఉంది చూడండి, బాగుందన్నమాట. లావుగా అయ్యాయి. ఒకటి అలా కలర్ వచ్చేస్తే ఆ గెల పీకేసి పక్కన పెడితే ఒక 2 డేస్లో మొత్తం అన్ని కలర్ వచ్చేసి మాగేస్తాయి. మనం ఏమి కాల్షియం కార్బైడ్ అంటారు కదా బయట, అవి చల్లితే మాగుతాయి అన్నమాట. అవన్నీ చల్లాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఇలా చెట్టు పైన ఒక్కటి మాగితే పక్కన పెట్టేసి అన్నీ మాగుతాయి అన్నమాట. ఇప్పుడు అది మనము కొట్టేద్దాము. కత్తి తీసుకొని గెల కొట్టేసి మీకు చూపిస్తాను. చూడండి చూడండి, పైకి ఎక్కాను. ఇప్పుడు చాలా హైట్ ఉన్నాయి, ఇవి చాలా హైట్ ఉన్నాయి. ఎక్కాను, నిచ్చెనేసుకొని. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఈ సైజు ఉంటాయి అన్నమాట, చిన్నగా ఉంటాయి సుగంధాలు. అంటే ఇది కలర్ వచ్చేసింది కదా ఒకటి. ఇప్పుడు ఇది పీకేసి పక్కన పెడితే మొత్తం కలర్ వచ్చేస్తాయి. ఇంకొకటి ఉంది ఇక్కడ గెల, చూడండి. ఇంకా కొంచెం సైజ్ వస్తాయి అన్నమాట. ఇంకొక 1 వీక్ ఉండవచ్చు. చేసి తర్వాత పీకొచ్చు. ఇప్పుడైతే ఇది పీకేస్తాం మనం. చూడండి, మంచి సైజ్, మంచి కలర్ ఉన్నాయి. ఇవే ఇంతే సైజే ఉంటాయి సుగంధాలు అంటే. ఇవి ఇప్పుడు ఇక్కడ కట్ చేద్దాము. కట్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, ఇదండి ఫ్రెండ్స్, ఇలా తెంపేసాను అనమాట. తెంపేసి కిందికి దింపేసాను. ఇది మన అరటి గెల. చూడండి ఎంత బాగున్నాయి కదా. సుగంధం వెరైటీ అరటి గెల మన గార్డెన్లో. ఇది తెంపేసిన చెట్టు అనమాట. ఇప్పుడు ఈ చెట్టును నేను కొట్టేయడం లేదు, ఎందుకంటే మీకు హెల్తీ డ్రింక్ వస్తుంది ఇందులో నుంచి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా హెల్తీ డ్రింక్ అనమాట. కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి, స్టమక్ వాష్ అవ్వడానికి చాలా మంచి డ్రింక్ అనమాట. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, గెల కొట్టేసిన చెట్టు అనమాట. ఈ చెట్టు నుంచి ఆ వాటర్, ఆ డ్రింక్ అనేది వస్తుంది. అది మీకు చూపిస్తాను. గెల అయితే అయిపోయింది. ఇప్పుడు గెల ఇలా ఒక్కొక్క హస్తం అంటారు కదా, హస్తం ఒక్కొక్కటి తెంపేసి ఒక కవర్లో కానీ, లేకపోతే ఇలా అయినా కూడా ఒక ప్లేట్లో కానీ సైడ్కి కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే 1 or 2 డేస్లో మొత్తం అన్నీ మాగుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఇలా కలర్ వచ్చింది కదా ఒకటి. ఈ కలర్ వచ్చింది కూడా వాటి మధ్యలోనే పెట్టేస్తాము. ఈ గెల ఇలా పెట్టేసినా కూడా మాగుతుంది. మరి తర్వాత అప్పుడు మళ్ళీ పీకే బదులు ఇప్పుడే అన్నీ తెంపేసి పక్కన పెట్టేసి అన్నీ మాగుతాయి అన్నమాట. అన్నీ మగాక మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలాగా మనం గెల నుంచి ఇలా హస్తాలు ఇలా ఒక్కొక్కటి ఇలా వేరు చేయాలి. ఏమి కడగకూడదండి, కడిగితే మళ్ళీ మాగవు. ఇలా ఒక్కొక్కటి హస్తము ఇలా వేరు చేసి ఏదైనా డార్క్ ప్లేస్లో కవర్లో కానీ, లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ, ఇలా అయినా కూడా ఒక గుడ్లో ఇలా మామూలు ఒక కొంచెం గాలి తక్కువగా ఉండే ప్లేస్లో, డార్క్గా ఉండే ప్లేస్లో పెడితే మాగిపోతాయి అన్నమాట. ఒక 2 డేస్ చాలు, మొత్తం మాగిపోతాయి అన్నమాట. న్యాచురల్గా మాగిపోతాయి. ఏమీ కెమికల్స్ ఏం చల్లాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పక్కన పెడితే మాగిపోతాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. ఇది తక్కువగా వచ్చాయన్నమాట హస్తాలు. మామూలుగా అయితే చాలా బాగా వస్తాయన్నమాట. ఇవి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చాయండి హస్తాలు. మామూలుగా ఒక 10 వరకు వస్తాయి ఈ చెట్టుకు. మరి
5 హస్తాలు వచ్చాయి, మామూలుగా 10 వరకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసినటివి ఇలా హస్తాలు కట్ చేసాం కదా, ఇలా కట్ చేసినవి ఒక 2 డేస్ తర్వాత అన్నమాట. ఇది 2 డేస్ అలాగే డార్క్ ప్లేస్లో ఒక బ్యాగ్లో వేసి పెట్టామన్నమాట. 2 డేస్కి ఇలా మంచి కలర్ వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా స్వీట్ ఉన్నాయండి, నేను తిని కూడా చూశాను. చాలా స్వీట్ ఉన్నాయి. చూడండి మంచి కలర్ వచ్చాయి. ఓన్లీ 2 డేస్ అండి. ఊరికే అలా డార్క్ ప్లేస్లో అలా ఒక బ్యాగ్లో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.